హాయ్ హలో వెల్కమ్ టు రాణిస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజులు అవుతుందండి వీడియోలు పెట్టక. దాదాపు 6 మంత్స్ పైన అయింది. నేను యూఎస్లో ఉన్నాను ఇన్ని రోజులు, అక్కడ చేయటం కుదరలేదు. ఇప్పుడు ఇండియా వచ్చేసిన కంటిన్యూగా పెడతాను. ఇంకా చూడండి, నేను ఫస్ట్ స్వీట్ కార్న్ తోటి వడాలు చేసినండి. స్వీట్ కార్న్ వడాలు చేస్తే ఎప్పుడైనా ఫెయిల్ అవుతుందట మా ఫ్రెండ్స్కి. ఎలా చేశారంటే నేను వీడియో చేసి పెట్టాను, చూడండి మీరు కూడా. ముందు స్వీట్ కార్న్ ఒలుచుకొని ఒక అరగంట ఎండలో పెట్టండి. ఇట్లా కొంచెం ఎండ ఉన్నప్పుడు, లేకపోతే ఫ్యాన్ గాలి కింద ఒక 1 అవర్ పెట్టండి. కొంచెం తడి ఆరుతుంది. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ పట్టండి. ఈ పేస్ట్ అంతా ఒక బౌల్లోకి తీసుకొని, మనకు ఎప్పుడంటే అప్పుడు మక్కలు దొరకవు కదండి. స్వీట్ కార్న్ అయితే ఎప్పుడైనా దొరుకుతుంది, చేసుకోవచ్చు. అందుకే అంటున్నా. ఇలా కొంచెం ఉంచండి, ఎందుకంటే మిరపకాయలు పట్టేటప్పుడు ఆ పండ్లకు సరిగా మెత్తగా కాదు, కొంచెమే కదా మిరపకాయలు. కొంచెం ఇది ఉంచితే ఎక్కువ క్వాంటిటీ మెత్తగా అయితే మిరపకాయలు. ఇప్పుడు సరిపడని మిరపకాయలు ఒక 2-3 ఎల్లిపాయలు. నేను 3 మిరపకాయలు తీసుకున్నా, 3 ఎల్లిపాయలు తీసుకున్నా. ఒక చిన్న స్పూన్ జీలకర్ర తీసుకున్నా. కొంచెం ఉప్పు. మనం మక్కలు గింజలు చూసినప్పుడు ఎక్కువ ఉప్పు వేయాలనిపిస్తుంది. ఇట్లా ముద్ద అయింది కదా, కొంచెం అయితే దాన్ని బట్టి అందాజ తెలుస్తుంది. ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు. ఉప్పు వేసి మళ్ళీ దీన్ని మిక్సీ పట్టండి. మెత్తగా అయింది చూడండి మిక్సీ పడితే. ఓన్లీ మిరపకాయలు పడితే ఇంత మెత్తగా కాదు, అందుకనే కొంచెం ఆ సోజు అట్లనే ఉంచమన్నా. ఇదంతా ఆ ముద్ద దాంట్లోకి వేసేయండి. వేసి ఇప్పుడు కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ చిన్న కట్ చేసుకొని వేసేయండి. స్ప్రింగ్ ఆనియన్స్ లేకుంటే ఉల్లిగడ్డలు కూడా చిన్న ముక్కలు వేసుకోవచ్చు, కానీ ఉల్లిగడ్డల కంటే ఇదే ఎక్కువ బాగుంటుంది. కరివేపాకు కొంచెం చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా, ఇది కూడా చిన్న కట్ చేసి వేసేసుకోండి. అంతే. ఇంకా మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే ఇవన్నీ కూడా ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇది బాగా మిక్స్ చేయండి స్పూన్తో. తర్వాత స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టండి. కడాయి వేడైన తర్వాత సరిపడా ఆయిల్ తీసుకోండి. డీప్ ఫ్రైకి కొంచెమే కాబట్టి నేను చిన్న మూకుడు పెట్టాను. ఎక్కువైతే పెద్ద మూకుడు పెట్టి 2 ఆయిలలో అయిపోతుందండి. తొందరగానే గోలుతుంది. ఇవి చాలా టైం కూడా ఏం పట్టదు. సరిపడంత పిండి కొంచెం కొంచెం తీసుకొని ఒక పీట మీద తడిగుడ్డ ఒకటి వేసి, కవర్తో కూడా వేసుకోవచ్చు పాలిథిన్ పేపర్తో, కానీ ఇది ఎక్కువ వాటరీ ఉంటుంది కాబట్టి గుడ్డ మీద అయితే మంచిగా వస్తుందని నేను గుడ్డ పెట్టుకున్నా. క్లాత్ మీద తీస్తే వాటర్ గుంజేస్తుంది కదా క్లాత్, అందుకని మంచిగా వస్తాయి. చాలా లావు చేయకండి, చాలా సన్నం చేయకండి. సన్నం చేస్తే తీయడం ప్రాబ్లం అవుతుంది, లావు చేస్తే గోలవదు. ఊరికిన పైన నల్లగా మాడిపోతే లోపల గోలదు. జాగ్రత్తగా ఒక్కొక్కటి అలా ఆయిల్లోకి వేయండి. ఆయిల్ వేడిన తర్వాత మీడియం మంట మీద మంచిగా వేపుకోవాలి. వేయగానే తిప్పేయకండి, ఇచ్చుకపోతుంది. ఒక హాఫ్ మినిట్ ఆగి అప్పుడు తిప్పేయండి, లేకపోతే అంతా ఇచ్చుకపోయి నూనెలో పడిపోతుంది అంతా. ఇంకొక వై కూడా చూపిస్తా చూడండి. చాలా ఎక్కువ పిండి పెట్టి మందంగా వేస్తే లోపలంతా పచ్చిగా ఉంటుంది. ఇట్లా కొంచెం మెర్రగా గోలించుకొని కొంచెం ఆయిల్ వంచేసి తీసేసుకోండి. హై ఫ్లేమ్ పెట్టకండి, హై ఫ్లేమ్ పెడితే పైన ఊరికనే మాడిపోతాయి ఇవి. కొంచెం ఇట్లా మధ్యలో హోల్ పెడితే ఇంకా బాగా గోలుతాయి. మధ్యలో అట్లా హోల్ పెట్టి చేసుకొని బాగుంటాయి.
ఇది ఇంకో వేయండి. వేసేటప్పుడు స్టవ్ చిన్న వేసుకొని వేసిన తర్వాత కొంచెం ఫ్లేమ్ ఎక్కువ వేసుకోండి. అంతా పిండి అయిపోయే వరకు ఇలాగే సరిపడని వేసుకొని మూకుట్లో సరిపడని వేసుకొని వేయించేసుకోవాలి. వీటికి వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాలేదు, మా ఫ్రెండ్స్కి బజ్జీలాగా వచ్చినాయి అనమాట. చూడండి, ఒకటి చుంచి చూపిస్తా. లోపల కూడా ఎంత బాగా గోలినాయో, చాలా వేడిగా ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇంతే అండి స్వీట్ కార్న్ వడలు. చూసారు కదా, మీరు కూడా చేసి చూడండి. ఎలా కుదిరినా నాకు కామెంట్ రూపంలో చెప్పండి. చాలా ఈజీ. వాటర్ ఉండకుండా కొంచెం ఎండలో పెడితే అవి ఈజీగా వస్తాయి. మీరు కూడా చేసి చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.